ప్రతి ఒక్కరూ సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులను పాటించి ప్రమాదాలను అరికట్టాలని ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఇతర వాహనాలను సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనం నడపాలని తిరుపతి నూతన డిటిఓ మురళీమోహన్ సూచించారు. మంగళం రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారిగా మురళీమోహన్ బాధ్యతలు తీసుకున్నారు. మురళీమోహన్ గతంలో నెల్లూరు ఆర్డీఓగా పనిచేస్తూ బదిలీపై తిరుపతి డిటిఓగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రవాణా శాఖ అధికారులు సుబ్రహ్మణ్యం, కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ రోడ్డుపై వాహనం నడిపే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని, కారు, జీపు, ఇతర పెద్ద వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పక ధరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్టీఓ వాహన సేవలను ఆన్లైన్లో ఉపయోగించుకోవాలని, బయట దళార్లను నమ్మి మోసపోవద్దని ప్రజలకు ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. రహదారులు రాను రాను రక్తసిక్తమవుతున్నాయి. ప్రమాదాల సంఖ్య గణనీయంగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. రహదారి భద్రత మనందరి బాధ్యతగా ముందుకు వెళ్తే తప్ప దీన్ని ప్రమాదాల సంఖ్యని మనం తగ్గించేదానికి అవకాశం లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు సామాజిక బాధ్యతతో డ్రైవింగ్ గుర్తెరిగి పనిచేస్తేనే, అంటే డ్రైవింగ్ చేస్తేనే ఈ యొక్క సమస్య ద్వారా మనం బయటపడవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు కూడా విధిగా రహదారి నియమాలను పాటించాలి. ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి. మనం రోజు రోజు ద్విచక్ర వాహనదారుల్లో ముఖ్యంగా నవ యువకులు చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంది. కేవలం అంటే నేను దూరం వెళ్ళటం లేదు కదా అనే ఒక భ్రమలో ఉండి హెల్మెట్ పెట్టుకోకుండా పోవటం వల్ల ఎక్కడ ప్రమాదం జరిగినా తలకు గాయమై చాలా వరకు చనిపోవడం జరుగుతూ ఉంది. అట్లాగే క్షతగాతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మనకి గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంది. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ గోల్డెన్ అవర్ను గుర్తుపెట్టుకొని యాక్సిడెంట్ జరిగిన తదనంతరమే వెంటనే వాళ్ళ హాస్పిటల్లో చేర్పిస్తే ఆ యొక్క ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్ సమరిటన్ లాగా బాధ్యతగా గుర్తెరిగి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒక ఆర్టీఓగా తెలియజేస్తున్నాను.